హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బీఎడ్ ఫస్ట్ సెమ్లో అసైన్మెంట్ రికార్డ్స్ అని ఉన్నాయి కదా. సో మీకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 7 అసైన్మెంట్ రికార్డ్స్ ఉంటాయి. సో ఆ 7 అసైన్మెంట్ రికార్డ్స్ స్పెషల్గా రికార్డ్ ఇస్తారా, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు, లేదంటే A4 షీట్స్లలో రాయడమా, ఇంకా ఒక క్వశ్చన్కి ఎన్ని పేజెస్ ఆన్సర్ రాయాలి, సో ఎలా రాయాలి, ఏదైనా బొమ్మలు అంటే పిక్చర్స్ పేస్ట్ చేయడమా, బార్డర్స్ ఎలా వేయాలి, సో ఇలా చాలా క్వెర్రీస్ వస్తున్నాయి. సో నేను చెప్పలేదు అసైన్మెంట్ రికార్డ్స్ గురించి, డైరెక్ట్ అబ్జర్వేషన్ రికార్డ్, పీర్ టీచింగ్ రికార్డ్ అవే చెప్పిన. సో అసైన్మెంట్ రికార్డ్స్ ఈజీనే అనుకున్నా, సో క్వశ్చన్సే కదా రాసేస్తారు అని అనుకున్నా. బట్ కొంచెం డౌట్స్ అడుగుతున్నారు, సో అది కామెంట్లో రిప్లై ఇవ్వడానికి లేదు, సో కొంచెం లాంగ్ కదా, సో అందుకని ఈ వీడియో చేస్తున్నా. సో అసైన్మెంట్ రికార్డ్స్ అన్ని కాలేజెస్లో రికార్డ్స్ ఇస్తారు. దేని దానికే రికార్డ్స్ ఇట్లా సన్నగా ఉంటాయి. ఓ 25 అట్లా పేజెస్ ఉండి, దేని దానికే సబ్జెక్ట్ నేమ్ ఉండి రికార్డ్ పైన అలా ఇస్తారు. కొన్ని కాలేజెస్‌లో ఇవ్వకపోవచ్చు. సో స్టాక్ రాక A4 షీట్స్‌లో రాయమంటారు. సో ఎలా రాసినా రికార్డ్ ఇచ్చినా, A4 షీట్స్‌లలో రాయమన్నా సేమే. కొన్ని కాలేజెస్‌లలో ఏమో క్వెషన్స్ ఇస్తారు. 5 క్వెషన్స్ రాయండి, లేదంటే 5, 6 రాయండి క్వెషన్స్ అని. ఎవరిది వాళ్ళకి రూల్ నంబర్ ప్రకారం క్వెషన్స్ అలాట్ చేస్తారు. కొన్ని కాలేజెస్‌లో ఏమంటున్నారంటే, సో మీకు ఇష్టమున్న 5 క్వెషన్స్ రాయండి, సో మీ ఇష్టం ఉన్నట్టు రాయండి. ఇట్లా వాళ్ళు ఏది పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టు రాయండి అని చెప్తే ఎన్ని క్వెషన్స్ రాయాలి అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో 5 క్వెషన్స్ రాయాలి. మ్యాథ్స్ సరిపోతది 5 క్వెషన్స్. సో ఫస్ట్ పేజీలో మాత్రం ఇట్లా బార్డర్ ఏసి మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ పెద్దగా హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు నేను ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్‌కి చూపిస్తున్నా. సో ఇట్లా మంచిగా బార్డర్ ఏసి, డిజైన్స్ ఏసి, క్రయాన్స్‌తో గానీ, షైనింగ్ పెన్స్‌తో గానీ, స్కెచెస్‌తో గానీ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అని పెద్దగా పెట్టి మంచిగా రాయండి. సో నెక్స్ట్ పేజీలో మీ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రాయండి. సో మీరు అబ్జర్వేషన్ రికార్డ్స్‌లో గానీ, పీర్ టీచింగ్ రికార్డ్‌లో గానీ రాస్తారు కదా. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటే మీ నేమ్, కాలేజ్, మీ గ్రూపు, మెథడాలజీస్, నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబరు, సో మీరు రాస్తున్న సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. సో అట్లా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రాయండి. సో మీకు వీడియో పూర్తిగా చూస్తే అర్థమైతది. సో నాకు చూయించడానికి రికార్డ్స్ లేవు. సో ఇది ఓల్డ్ రికార్డ్ ఒకటి ఉండే, బట్ హాఫే ఉంది పీడిఎఫ్. సో టోటల్‌గా తీయలేదు నేను. సో అట్లా ఫస్ట్ పేజీలో మంచిగా డిజైన్స్ ఏసి హెడ్డింగ్ క్రేయాన్స్‌తో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ రాయండి. సెకండ్ పేజీలో మీ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ నేమ్, రూల్ నంబరు, సబ్జెక్ట్, కాలేజ్ అట్లా రాయండి. నెక్స్ట్ ఇగ క్వెషన్స్ స్టార్ట్ చేయండి. 5 క్వెషన్స్ సరిపోతది. ఒకవేళ మీ ఇష్టం ఉన్నట్టు రాయండి అంటే ఏదైనా 5 క్వెషన్స్ సబ్జెక్ట్‌లోంచి రాయండి. ఏ సబ్జెక్ట్‌కైనా మీకు 7 సబ్జెక్ట్ ఉన్నాయి గదా. ఏ సబ్జెక్ట్‌కైనా 5 క్వెషన్స్ సరిపోతది. అండ్ క్వెషన్‌కి మ్యాక్స్ ఎన్ని పేజెస్ రాస్తారంటే 4-6 పేజెస్ వరకు రాయొచ్చు. 4 పేజెస్ అంటే అటు ఇటు అంటే 2 పేపర్స్ అన్నట్టు 4-6 పేజెస్ వరకు రాయండి. అండ్ షైనింగ్ పెన్స్ గానీ ఇలా యూజ్ చేయండి. సో ఇది మాకు రఫ్‌గా రాపిచ్చారు ఫస్ట్. సో న్యూ సిలబస్ చేంజ్ అయినప్పుడు రఫ్‌గా రాపిచ్చారిది. సో షైనింగ్ పెన్స్ ఇట్లా బార్డర్స్ కూడా స్కెచెస్‌తో ఎయండి. షైనింగ్ పెన్స్‌తో హెడ్డింగ్ పెట్టి మ్యాటరు బ్లూ పెన్‌తో రాయండి. మరీ మొత్తం షైనింగ్ పెన్‌తో అంటే గలీజ్ అయితది. సో అర్థమైంది అనుకుంటున్నా. ఒక క్వెషన్‌కి 4-6 పేజెస్ రాయండి. 5 క్వెషన్స్. సో పేజెస్ చాలా మిగులుతాయి రికార్డ్స్ ఇచ్చిన వాళ్ళకైతే. మ్యాక్స్ పిన్ పేజ్ వరకు వస్తదంతే. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ క్వెషన్స్‌లో మ్యాటర్ మీరు గూగుల్ నుంచి రాసినా, ఓల్డ్ బుక్స్ నుంచి రాసినా, ఎక్కడి నుంచి రాసినా గూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎవరు మ్యాటర్ చూడరు. ఎన్ని క్వెషన్స్ రాసారు, ఎన్ని పేజెస్ రాసిర్రు, మంచిగా నీట్‌గా రాసిర్రా అదే చూస్తారు.